వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. పాక్ వైపు ఇండియన్ ఆర్మీ యుద్ధం మొదలు. పాకిస్తాన్కి ఇక చుక్కలే. పహల్గామ్ ఉగ్రవాద నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయాలు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి ప్రధాని మోడీ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయాన్ని ప్రకటించింది. పాకిస్తాన్తో సింధు జల ఒప్పందాన్ని రద్దు. పాకిస్తాన్ భారత్ పాక్ సరిహద్దులో యుద్ధ మేఘాల వాతావరణం కనబడుతుంది. కాల్పులతో కవ్వింపు చర్యలకు దిగుతున్న పాకిస్తాన్. నియంత్రణ లేక ఎల్ఓసి ఎంబడి కాల్పులు ప్రారంభించిన పాకిస్తాన్. రిపిల్తో ఫైరింగ్ స్టార్ట్ చేసిన పాకిస్తాన్. పాక్ చేసిన ఈ చర్యలకు ఇండియన్ ఆర్మీ కూడా శత్రు సైన్యానికి గట్టిగానే బదులిచ్చింది. భారత ఆర్మీ 4 పాక్ సైనికులు మృతి. పాక్ ఎలాంటి దాడులకు దిగిన తిప్పికొట్టేందుకు భారత సైన్యం రెడీ. పాక్ వైపు కదులుతున్న భారత ఆర్మీ దళాలు. సరిహద్దుల్లో భారీగా బలహాలు మోహరింపు. బార్డర్ దగ్గరలోని గ్రామాలను ఖాళీ చేయిస్తున్న భారత ఆర్మీ. పాకిస్తాన్ కాశ్మీర్ పేరుతో ఇండియాలోని అమాయకులపైన దాడికి దిగడం కరెక్ట్ కాదంటున్న ప్రపంచ దేశాలు. పాకిస్తాన్ పై యుద్ధానికి ప్రపంచ దేశాల మద్దతు భారత్కే. మోడీ గారు మాట్లాడుతూ కూడా మొన్న ప్రపంచం మొత్తానికి చెప్తున్న ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపేస్తాం, ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని శిక్షలు వేస్తాం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న నేతలను కూడా ఎవరిని వదిలిపెట్టాం, ఒక్కొక్కడిని ఎంటాడి ఏటాడి చంపుతాం, కనీసం వాళ్ళ కలలో కూడా ఆ చావు ఊహించని విధంగా ఉంటుంది. బీహార్ మట్టి మీద ఒట్టే చెప్తున్న అమాయకుల ప్రాణాలు తీసిన ఏ ఒక్కడిని వదిలిపెట్టాం. ఇండియన్ ఆర్మీ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఉగ్రదాడిలో పాత్ర ఉన్న టెర్రరిస్ట్ ఆదిల్ షేక్ ఇంటిని సైన్యం ఐఈడితో పేల్చేసింది. విజయ్ బెహరా తాల్ ప్రాంతాల్లోని బలగాలు కూబింగ్ కొనసాగుతుంది. లోకల్ టెర్రరిస్టుల నివాసాలపై దాడి చేస్తున్నారు. ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసిన భారత సైన్యం. పహల్గామ్లో ఉగ్రదాడిలో ఆసిఫ్ ఖాన్ ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు. దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కరిని ఎంటాడి ఏటాడి శిక్షించాలి. నిజంగా ఎవరైతే దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కరిని అసలు ఎవరిని వదిలిపెట్టద్దు, ఎంటాడి ఏటాడి శిక్షించాలి. నిజంగా ఇదైతే చాలా దారుణం. ఈ దాడి టూరిస్టులపై కాదు, భారత్ ఆత్మపై ఉగ్రదాడులు దాడి చేసినట్టు మనం ఊహించాలి. ఎందుకంటే మరి దారుణంగా ఇది ఎలా అంటే అసలు ఎవరు ఊహించని విధంగా ఉంది. ఈ ఉగ్రదాడిని భారత్ ఎప్పటికైనా సరే ఇలాంటి ఉగ్రదాడిని ఎప్పటికీ భారత్ క్షమించకూడదు. చాలా మంది అమాయకులు ప్రాణాలు తీశారు. పాపం భయంతో ఎంతమంది వెనక్కి ఏదైతే టూరిస్టులు ఉన్నారో చాలా మంది ఎనితిరిగిన పరిస్థితి క్లియర్గా మనకు కనబడుతుంది. ఎవరైతే ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని రీతిలో మోడీ గారు వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి మనం అయితే కోరుకుందాం. నిజంగా ప్రతీకార చర్య ఎంత భయంకరంగా ఉంటుందో చూపించాలి వీళ్ళకి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. నిజంగా అక్కడ ఒక డెవలప్మెంట్ లేదు, చదువు అనేది లేదు. నిజంగా ప్రతి ఒక్కడు ఉగ్రవాది లాగా తయారైపోతుంది. నిజంగా చెప్పాలంటే ఎవరైతే దీన్ని ప్రోత్సహిస్తున్నారో ఉగ్రనేతలు, చాలా మంది ఉగ్రనేతలు కూడా ఉంటారు, వాళ్ళని ఎవరిని ఇడిచిపెట్టద్దు. మోడీ గారు కూడా చెప్పారు మొన్న మాట్లాడుతూ చెప్పారు. చాలా ఎమోషన్ అయ్యారు పాపం. మోడీ గారు కళ్ళల్లంగా వాటర్ కూడా వచ్చాయి. ప్రపంచం కూడా మన ప్రతీకారం ఎలా ఉంటుందో చూడబోతుందని కూడా చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలన్నీ మనకే మద్దతు ఇస్తున్నారు. పాకిస్తాన్ యుద్ధానికి నిజంగా ప్రపంచ దేశాలు మొత్తం మనకే మద్దతు ఇస్తున్నారు. 1-2 దేశాలు తప్పించి ఆల్మోస్ట్ అందరూ మనకి మద్దతు అయితే ఉంది. నిజంగా పాకిస్తాన్పై యుద్ధం చేయాలి. నిజంగా ఎలా అంటే పాకిస్తాన్ ఆర్మీ 3 దిక్కుల రాత్రి గుంటనక్కల్లాగా కాల్పులు జరిపారు. కానీ మన ఇండియన్ ఆర్మీ ఎదుర్కొంది. 4 పాకిస్తాన్ సైనికులు మృతి, 4 చంపేయడం జరిగింది. చర్యకు ప్రతిచర్య పక్కా ఉంటుందని చెప్పి మన ఇండియన్ ఆర్మీ కూడా గట్టిగానే బదులు సమాధానం ఇస్తుంది. ఏదేమైనప్పటికీ ఇలా జరగడం అయితే చాలా బాధాకరం. ఎందుకంటే ఎవరైతే ఉగ్రవాదులు మన దాడి చేశారో క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. టార్గెట్ ఎవరంటే హిందువులు. ఇలా టార్గెట్ ఎవరు? ఓన్లీ హిందువులు. ఎందుకంటే హిందువులను ఒక సైడు, ముస్లింలను ఒక సైడ్ అక్కడ చేయడం జరిగింది. హిందూ పేరు చెప్పిన వాళ్ళు ఒక సైడ్కు, ముస్లిం పేరు చెప్పిన వాళ్ళు ఒక సైడ్ చేసి, ఒకవేళ హిందూ భయంతో, ఎవరికైనా చావంటే భయం ఉంటుంది, భయంతో తప్పించుకోవడానికి ఏదో పేరు మార్చి చెప్పినా డౌట్ వచ్చి క్లియర్గా ఎవరైతే ఇప్పుడు నువ్వు అవునా అని చెప్పి డౌట్ వచ్చి అలా దుస్తులు కూడా ఉడబిక్కి వీడు హిందువా ముస్లిమా కాదా అని చెప్పి క్లియర్ తెలుసుకొని చంపడం జరిగింది, దాడి చేయడం జరిగింది. చాలా బాధాకరం. నిజంగా మోడీ గారు ఇలాంటి ఉగ్రవాదులను మాత్రం ఎవరిని వదిలిపెట్టకూడదు. చర్యకు ప్రతిచర్య పక్కా ఉండాలి. ఏదేమైనా ఎవరైతే దాడి చేసారో వాళ్ళని మాత్ం అందరినీ క్లియర్ కట్గా మొత్తం భూస్థాపితం చేయాలి. మోడీ గారు అయితే దీన్ని చాలా సీరియస్ తీసుకున్నారు. పక్కా ఏదేమైనప్పటికీ మనమైతే ఈ రేపో ఎల్లుండో పాకిస్తాన్ మీద యుద్ధం అయితే పక్కా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మన ఇండియన్ ఆర్మీ చాలా గట్టిగా ఉంది. నిజంగా బలగాలు చూసినా ఎలా చూసినా మన పాకిస్తాన్ మీద మనదే బలం ఉంది. ఈ 2 దేశాల మద్దతు కూడా మనకే ఉంది. ఏదేమైనా పాకిస్తాన్ భూస్థాపన చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.